హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర టాక్స్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్సెస్కి సంబంధించిన సిలబస్లో భాగంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం మరియు రెండవ సంవత్సరాలకు సంబంధించిన జంతు శాస్త్రం జువాలజీకి సంబంధించిన తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి చూడండి. అలాగే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం వృక్షశాస్త్రం బోటనీకి సంబంధించిన చాప్టర్ వైజ్ బిడ్ బ్యాంక్ వీడియోలు కూడా మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి చూడండి. అలాగే ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం వృక్షశాస్త్రం బోటనీకి సంబంధించిన చాప్టర్ వైజ్ బిడ్ బ్యాంక్ వీడియోలు ఒక్కొక్కటిగా మన ఛానల్లో తెలుసుకుంటున్నాం. ఇవాళ టాపిక్ ఏంటి అంటే చాప్టర్ 14 మానవ సంక్షేమంలో సూక్ష్మజీవులు. ఇంతటితో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం వృక్షశాస్త్రం బోటనీకి సంబంధించిన సిలబస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. దీంతో ఇంటర్మీడియట్కు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్సెస్కి సంబంధించి సిలబస్లో భాగంగా ఇంటర్మీడియట్కు సంబంధించి జంతుశాస్త్రం వృక్షశాస్త్రం రెండు సబ్జెక్టులను కూడా మన ఛానల్లో చెప్పడం జరిగింది. యూనిట్ వైజ్ చాప్టర్ వైజ్ బిడ్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి చూడండి. ఇవాళ టాపిక్ వచ్చేసి మానవ సంక్షేమంలో సూక్ష్మజీవుల గురించిన టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మన ఛానల్లో టెట్ డిఎస్సి సబ్జెక్ట్ కంటెంట్ పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో 3rd to 10th క్లాస్ 3వ తరగతి నుంచి 10వ తరగతి దాకా కంప్లీట్ బయాలజికల్ సైన్సెస్, సోషియల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్కి సంబంధించిన గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ కంటెంట్ బిడ్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. కేవలం టెట్ డిఎస్సిలకే కాకుండా అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా ఈ యొక్క గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ కంటెంట్ బిడ్ బ్యాంక్ వీడియోలను రూపొందించడం జరిగింది. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి చూడండి. అలాగే అన్ని రకాల పోటీ పరీక్షలు ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా జనరల్ నాలెడ్జ్ అనే పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో జనరల్ నాలెడ్జ్, జీకే, ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి చూడండి. ఓకే, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న వివిధ రకాల కంటెంట్ వీడియోలని కూడా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఓకే, టుడే టాపిక్లోకి వెళ్ళే ముందు వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వలన మరిన్ని కంటెంట్ వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఇచ్చిన వారు అవుతారు. కాబట్టి వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోద్దండి. అలాగే వీడియోను స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక విషయంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్సెస్కి సంబంధించిన సిలబస్లో భాగంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం వృక్షశాస్త్రం బోటనీకి సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ బిడ్ బ్యాంక్ వీడియోలు తెలుసుకున్నాం. అలాగే ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం ద్వితీయ సంవత్సరానికి సంబంధించిన వృక్షశాస్త్రం బోటనీ చాప్టర్ వైజ్ బిడ్ బ్యాంక్ వీడియోలు ఒక్కొక్కటిగా మన ఛానల్లో తెలుసుకుంటూ ఉన్నాం. ఇవాళ టాపిక్ ఏంటి అంటే చాప్టర్ 14 మానవ సంక్షేమంలో సూక్ష్మజీవులకు సంబంధించిన టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి ప్రశ్నను గమనిస్తూ ఉన్నాం. సూక్ష్మజీవులను పారిశ్రామిక పరంగా అధిక సంఖ్యలో పెంచే చాలా పెద్ద పెద్ద పాత్రలను ఏమని పిలుస్తారు? డెడికేటర్లు, ఆప్షన్ బి ఫెర్మెంటర్స్, ఆప్షన్ సి బాయిలర్లు, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో. సూక్ష్మజీవులను పారిశ్రామిక పరంగా అధిక సంఖ్యలో పెంచే చాలా పెద్ద పాత్రలను ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఫెర్మెంటర్స్ అంటారు. రెండో ప్రశ్న చూస్తే రక్తంలో కొవ్వును తగ్గించేటువంటి స్టాటిన్లను ఉత్పత్తి చేసే సూక్ష్మజీవులు. ఆప్షన్ ఏ మోనాస్కస్ పర్ఫ్యూరస్, ఆప్షన్ బి అగార్ అగార్, ఆప్షన్ సి స్ట్రెప్టోకోకస్, ఆప్షన్ డి ఏది కాదు. రక్తంలో కొవ్వు తగ్గించే స్టాటిన్లను ఉత్పత్తి చేసే సూక్ష్మజీవి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ మోనాస్కస్ పర్ఫ్యూరస్. మూడో ప్రశ్న చూస్తున్నాం. స్విస్ జున్నులో పెద్ద రంధ్రాలు ఏర్పడుటకు కారణమయ్యే బ్యాక్టీరియా ఏది? స్విస్ జున్నులో పెద్ద పెద్ద రంధ్రాలు ఏర్పడుటకు కారణమయ్యే బ్యాక్టీరియా. ప్రోపియోని బ్యాక్టీరియం షర్మనై, ప్రోపియోని బ్యాక్టీరియా, స్ట్రెప్టికోకస్ ఫెర్మెంటస్, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ప్రోపియోని బ్యాక్టీరియం షర్మనై. నాలుగో ప్రశ్న చూస్తూ ఉన్నాం. ఆస్పరిజిల్లస్ నైజర్ అనేటువంటి శిలీంధ్రం నుంచి విడుదలయ్యే ఆమ్లం ఏది? సిట్రిక్ ఆమ్లం, అసిటిక్ ఆమ్లం, బ్యూటరిక్ ఆమ్లం, లాక్టిక్ ఆమ్లం. ఆస్పరిజిల్లస్ నైజర్ అనేటువంటి శిలీంధ్రం నుంచి విడుదలయ్యే ఆమ్లం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ సిట్రిక్ ఆమ్లం. ఐదో ప్రశ్న చూస్తే అసిటోబాక్టర్ బ్యాక్టీరియం నుంచి విడుదలయ్యే ఆమ్లం. సిట్రిక్ ఆమ్లమా, అసిటిక్ ఆమ్లమా, బ్యూటరిక్ ఆమ్లమా, లాక్టిక్ ఆమ్లమా?
అసిటోబాక్టర్ బ్యాక్టీరియం నుంచి విడుదలయ్యే ఆమ్లం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అసిటిక్ ఆమ్లం. 6వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. క్లాస్ట్రీడియం బ్యూటిలికం నుంచి విడుదలయ్యే ఆమ్లం ఏది? సిట్రిక్ ఆమ్లమా, అసిటిక్ ఆమ్లమా, బ్యూటిరిక్ ఆమ్లమా, లాక్టిక్ ఆమ్లమా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి బ్యూటిరిక్ ఆమ్లం. 7వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియం నుంచి విడుదలయ్యే ఆమ్లం ఏది? సిట్రిక్ ఆమ్లం, అసిటిక్ ఆమ్లం, బ్యూటిరిక్ ఆమ్లం, లాక్టిక్ ఆమ్లం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి లాక్టిక్ ఆమ్లం. 8వ ప్రశ్న చూస్తే పారిశ్రామికంగా ఉపయోగపడే 2 ఎన్ఎంల పేర్లు తెలపండి. పారిశ్రామికంగా ఉపయోగపడే 2 ఎన్ఎంల పేర్లు. లైపేజ్, స్ట్రెప్టోకైనేజ్. ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి లాక్టిక్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. లైపేజ్ మరియు స్ట్రెప్టోకైనేజ్లు పారిశ్రామికంగా ఉపయోగపడే ఎన్ఎంలు. 9వ ప్రశ్న చూస్తే విశిష్టమైన కీటకనాశనులుగా పనిచేయడంలో శ్రేష్టమైనవి. న్యూక్లియోపాలిహైడ్రోవైరస్లా, ప్రిలియోహైడ్రోపాలివైరస్లా, న్యూక్లియోపాలివైరస్లా ఏది కాదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ న్యూక్లియోపాలిహైడ్రోవైరస్లు. 10వ ప్రశ్న చూస్తున్నాం. ఒక రోగ నిరోధకతను అణిచివేసే కారకం పేరు తెలపండి. సైక్లోస్పోరిన్ ఏ, అరెస్ట్ చైన్, మిథనోజెన్లు ఏది కాదు? ఒక రోగ నిరోధకతను అణిచివేసే కారకం పేరు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ సైక్లోస్పోరిన్ ఏ. 11వ ప్రశ్న చూస్తున్నాం. క్రింది వానిలో ట్రైకోడెర్మా పాలిస్పోరం అనే శిలీంధ్రం నుంచి లభించేది. సైక్లోస్పోరిన్ ఏ, అరెస్ట్ చైన్, మిథనోజెన్లు ఏది కాదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ సైక్లోస్పోరిన్ ఏ. 12వ ప్రశ్న చూస్తున్నాం. పశువుల జీర్ణాశయం, మురుగునీటి అడుగున ఉండే ముద్దమట్టి ఈ 2 కూడా ఏ రకమైన బ్యాక్టీరియాల సమూహాన్ని కలిగి ఉంటాయి? ఆప్షన్ ఏ సైక్లోస్పోరిన్ ఏ, ఆప్షన్ బి మిథనోజెన్లు, ఆప్షన్ సి మిథనోబాక్టీరియాలు, ఆప్షన్ డి బి కామా సి. పశువుల జీర్ణాశయము మరియు మురుగునీటి అడుగున ఉండే ముద్దమట్టి ఏ రకమైన బ్యాక్టీరియాల సమూహాన్ని కలిగి ఉంటాయి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి బి కామా సి. మిథనోజెన్లు ఇవే మిథనోబాక్టీరియాలని కూడా అంటారు. ఇవి బయోగ్యాస్ను ఉత్పత్తి చేస్తాయి. 13వ ప్రశ్న చూస్తే పెనిసిలిన్ను యాంటీబయాటిక్గా ఉపయోగించే కార్య విధానాన్ని చూపించిన శాస్త్రవేత్తలు. ఎరెస్ట్ చైన్, హోవార్డ్ ఫ్లోరే, ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏది కాదు? పెనిసిలిన్ను యాంటీబయాటిక్గా అలెగ్జాండర్ ఫ్లెమింగ్ కంటే ముందే ఉపయోగించే కార్య విధానాన్ని చూపించిన శాస్త్రవేత్తలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. 14వ ప్రశ్న చూస్తే బయోగ్యాస్లో ఉండేవి. మీథేన్, కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోసల్ఫైడ్ మరియు తేమ పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 15వ ప్రశ్న చూస్తే శిలీంధ్రాలకు నాళికా కణజాలయుత మొక్కల వేర్లకు మధ్య ఉన్న సంబంధాన్ని ఏమని అంటారు? గ్లోమసా, మైకోరైజానా, శిలీంధ్రాల ఏది కాదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి మైకోరైజా. 16వ ప్రశ్న చూస్తున్నాం. బయోగ్యాస్ను ఏ విధంగా ఉపయోగిస్తారు? దీపపు కాంతిగా, వంట చేయుటకు, ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏది కాదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. 17వ ప్రశ్న చూస్తే బయోగ్యాస్ను ఉత్పత్తి చేసే బ్యాక్టీరియాలు. ఆప్షన్ ఏ మిథనోకోకస్ బ్యాక్టీరియా, ఆప్షన్ బి మిథనోబాసిల్లస్ బ్యాక్టీరియా, ఆప్షన్ సి ఏ కామా బి, ఆప్షన్ డి ఏది కాదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. 18వ ప్రశ్న చూస్తున్నాం. మృత్తిక పోషణ సహజ గుణాన్ని పెంచే జీవులను ఏమని అంటారు? రసాయన ఎరువుల, జీవ ఎరువుల, సేంద్రియ ఎరువుల ఏది కాదు? మృత్తిక యొక్క పోషణ సహజ గుణాన్ని పెంచే జీవులను ఏమని అంటారు? జీవ ఎరువులు అంటారు. ఆప్షన్ బి. 19వ ప్రశ్న చూస్తే లెగ్యూమ్ మొక్కల వేరుబుడిపెలలో ఉన్న ఏవి వాతావరణంలోని నత్రజనిని స్థాపించి కర్బన రూపంలో మార్చడం వల్ల మొక్క దీనిని పోషకంగా గ్రహిస్తుంది? రైజోబియం బ్యాక్టీరియాలా, అజోస్పైరిల్లమా, అజటోబాక్టరా ఏది కాదు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ రైజోబియం బ్యాక్టీరియాలు. 20వ ప్రశ్న చూస్తే రైజోబియం బ్యాక్టీరియాతో పాటు ఏ ఇతర బ్యాక్టీరియాల వల్ల కూడా మృత్తికలో నత్రజని భాగం పెరుగుతుంది? రైజోబియం బ్యాక్టీరియాలా, అజోస్పైరిల్లమా, అజటోబాక్టరా, ఆప్షన్ డి బి కామాసీనా? రైజోబియం బ్యాక్టీరియాతో పాటు ఏ ఇతర బ్యాక్టీరియాల వల్ల కూడా మృత్తికలో నత్రజని భాగం పెరుగుతుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి బి కామాసి. ఓకే ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. 21వ ప్రశ్న చూస్తే సహజీవన సహవాసంలోని శిలీంధ్రము మొక్క చేత మృత్తిక నుంచి దేనిని శోషించే విధంగా చేస్తుంది?
నత్రజని, ఫాస్ఫరస్, మెగ్నీషియం ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఫాస్ఫరస్ను. 22వ ప్రశ్న చూస్తే సహజీవన సహవాసంలో శిలీంధ్రము మొక్కలకు ఏ విధంగా తోడ్పడతాయి? 1. వేరు తొలిచే వ్యాధిజనకం నుంచి ప్రతిరోధకత చూపుటకు, ఉప్పు నీటికి నీటి కొరతకు ఓర్చుకొనుటకు, మొక్క పెరుగుదల అభివృద్ధి మొత్తంగా జరిగేలా. ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 23వ ప్రశ్న చూస్తే నగరాలు పట్టణాలలో ప్రతిరోజు ఎక్కువ మొత్తంలో పనికిరాని నీరు, వ్యర్థమైన నీరు మనుషుల మలముతో ఉత్పత్తి అవుతుంది. ఇటువంటి నీరుని ఏమంటారు? వ్యర్థమైన నీరా, మురుగు నీరా, కర్బన సంబంధ నీరా ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి మురుగునీరు అంటారు. 24వ ప్రశ్న చూస్తే మురుగునీటిని శుద్ధి చేసి నదులలోకి విడుదల చేయటం వల్ల తక్కువ కాలుష్యం జరుగుతుంది కాబట్టి ఈ శుద్ధి విధానము ఎన్ని దశలలో జరపబడుతుంది? 2 దశల, 3 దశల, 4 దశల ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 2 దశలు. 25వ ప్రశ్న చూస్తే మురుగునీటి శుద్ధి విధానము 2 దశల్లో జరపబడుతుంది. అవి ఏవి? 1. ప్రాథమిక శుద్ధి విధానం, 2. ద్వితీయ శుద్ధి విధానం. ఆప్షన్ సి ఏ కామా బి. ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ కామా బి. 26వ ప్రశ్న వస్తే ప్రాథమిక శుద్ధి విధానంలో ఏమి చేస్తారు? ఈ విధానంలో భౌతికంగా కనిపించే పెద్ద చిన్న పదార్థ భాగాలను మురుగునీటి నుంచి వడపోత చేస్తారు. అలాగే అవసాదనం అనే ప్రక్రియ ద్వారా కాలుష్య పదార్థాలను తీసివేస్తారు. ద్రవ వ్యర్థాన్ని ద్వితీయ శుద్ధి కోసం పంపిస్తారు. పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ. 27వ ప్రశ్న చూస్తే ప్రాథమిక శుద్ధి విధానము తర్వాత ద్రవ వ్యర్థాన్ని దీనిలోకి పంపుతారు. గాలి ప్రవహించే ట్యాంకర్లలోకి, ద్వితీయ శుద్ధి విధానంలోకి, వడపోత ప్రక్రియకు ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ద్వితీయ శుద్ధి విధానంలోకి. 28వ ప్రశ్న చూస్తే బ్యాక్టీరియా మరియు శిలీంధ్రాలు మురుగునీరును శుద్ధి చేయనప్పుడు ఏర్పడే వాయువులు మీథేన్, హైడ్రోజన్ సల్ఫైడ్, కార్బన్ డయాక్సైడ్. పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 29వ ప్రశ్న చూస్తే గంగా కార్యాచరణ పథకంలో గంగా నది ప్రక్షాళన, గంగా నది కార్యాచరణ పథకంలో భాగంగా ఏ ఏ రాష్ట్రాలు నిమగ్నమై ఉన్నాయి? ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్. ఆప్షన్ డి ఏ కామా బి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఏ కామా బి. ఉత్తరప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్ రాష్ట్రాలు. 30వ ప్రశ్న చూస్తే మంచి ప్రోటీన్ కోసం సూక్ష్మజీవులను పారిశ్రామికంగా పెంచుతూ ఉన్నారు. వీటికి ఉదాహరణలు శైవలాలు, శిలీంధ్రాలు, బ్యాక్టీరియాలు. పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. శైవలాలు, శిలీంధ్రాలు, బ్యాక్టీరియాలలో కొన్నిటిని ఉపయోగించుకొని మంచి ప్రోటీన్ ఉత్పత్తికి పారిశ్రామికంగా తయారు చేస్తూ ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్సెస్ ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం వృక్షశాస్త్రం బాటనీకి సంబంధించిన చాప్టర్ 14 చివరి పాఠ్యాంశం మానవ సంక్షేమంలో సూక్ష్మజీవులకు సంబంధించిన టెక్స్ట్ బుక్ బిట్ బ్యాంక్ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. వీడియోను లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.